హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్జీఎస్ యూట్యూబ్ ఛానల్. నేను వెంకటరమణ, ఏపీ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్. ఇక్కడ వచ్చేసరికి నేను ఒడిశాలో బోర్వెల్ పాయింట్ పెట్టడానికి అయితే వచ్చానండి. ఇక్కడ ఏంటంటే మొత్తం 20 ఎకరాలు అయితే చూడాల్సి వస్తుంది. ఈ 20 ఎకరాల్లో మనకి అసలు బోర్లు పడతాయా లేదా, పడితే ఎంత లోతులో పడతాయి, ఎంత వాటర్ వస్తుంది, ఎలాంటి వాటర్ వస్తుంది, కింద ఫార్మేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసి అయితే చెప్పడం అయితే జరుగుద్ది ఈ ఫార్మర్కి. ఈ ఫార్మర్ నుంచి మొత్తం ఈ 20 ఎకర్స్కి ఒక 5 నుంచి 6 బోర్లు అయితే కావాలని చెప్పని అన్నారు. సో ఏదైతే ఈ లొకేషన్ ఉందో, ఏదైతే సర్వే చేసే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని మీకు ఒకసారి చూపించడం అయితే జరుగుతుంది. ఈ ల్యాండ్ మొత్తం అమ్మాయిలు మొక్కలు వేసి అంతా ప్లెయిన్గా ఉండడం అయితే జరిగింది. ఈ ప్లెయిన్గా ఉండడం వల్ల మనం సర్వే చేయడం కూడా చాలా ఈజీ అయితే అవుతుంది. అదేవిధంగా మనం ప్లెయిన్గా లేకుండా అండ్యులేటెడ్గా ఉన్న, ఇర్రెగ్యులర్గా ఉన్న, లేకపోతే మనకి జంగిల్గా ఉన్న, పెద్ద పెద్ద తుప్పలతో ఉన్న మన ఇన్వెస్టిగేషన్ అనేది చేయడానికి కొంచెం అనుకూలించక ఉండే ప్లేసులు కూడా ఉంటాయి. ఇది మాత్రం చాలా ప్లెయిన్గా నీట్గా ఉంది కాబట్టి మన సర్వే అనేది కూడా చాలా ఈజీ అవుతుంది. ఈ ల్యాండ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడానికి 2 నుంచి 3 రోజులు అయితే ఈజీగా పడుతుంది. మొత్తం 20 ఎకరాలు అయితే చూడడం అయితే జరుగుతుందండి. మొత్తం మా దగ్గర ఉన్న అయితే లేటెస్ట్ కానీ లేదా ఓల్డ్ మన రిజిస్ట్రేటివ్ మెట్స్ మొత్తం అంతా కూడా ఇది అయితే చెక్ చేయడం అయితే అవుతుంది. చెక్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్గా మేము అయితే చెప్పడం అవుతుంది. తర్వాత చేసే వీడియోలో అయితే కూడా మీకు ప్రాసెస్ అంతా కూడా చూపించడం అయితే అవుతుంది. ఈ విధంగా ల్యాండ్ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత ఫీజిబిలిటీ పాయింట్స్ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫీజిబిలిటీ పాయింట్లలో ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఈ విధంగా చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డేటా అలాగే స్టాటాని ఇంటర్ప్రిటేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత మనకు తెలిసేది ఏమిటంటే ఇక్కడ అసలు వాటర్ ఉందా లేదా, ఉంటే ఎంతలో తెల్లాలి, ఎంత వాటర్ వస్తుంది, ఎలాంటి వాటర్ వస్తుంది, కింద రాయ మట్ట, ఏ రిగ్ వాడాలి, ఎలాంటి రిగ్ వాడాలి, కేసింగ్ ఎంత వేసుకోవాలి, కింద సాఫ్ట్ రాక్ ఉందా, హార్డ్ రాక్ ఉందా, ఇవన్నీ కూడా అయితే మన ఇంటర్ప్రిటేషన్లో అయితే క్లియర్గా తెలియడం అయితే జరుగుతుంది. తర్వాత రోజు ఉదయమే 6 గంటలకు ఫీల్డ్కి రావడం అయితే జరిగింది. ఈ రెండో రోజు జరిగిన వర్క్నంతా కూడా ఇప్పుడు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఒరిస్సాలోని బార్దోలి గ్రామంలో అయితే మనం సర్వే చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే ఇది మొత్తం 20 ఎకరాలు అని చెప్పాం కదా. ఈ 20 ఎకరాల్లో ప్రొఫైలింగ్ సర్వే అయితే మొదటగా చేస్తున్నాము. చేసిన తర్వాత ఓవరాల్గా మన ప్రొఫైలింగ్ సర్వేలో ఒక 10 నుంచి 12 లేదా 13 పాయింట్లు వచ్చేలా ఉన్నాయి. ఈ 13 పాయింట్లో రైతుకి ఒక 5 పాయింట్ల వరకు కూడా మాకు డ్రిల్లింగ్ కావాలన్నారు. అయితే ఇందులో ఏది బెటరు, ఏది కాదన్నది మాత్రం మా అనాలిసిస్ చేసి చెప్తాము. చెప్పిన తర్వాత ఏదే సక్సెస్ ఉందో ఈ సక్సెస్ పాయింట్ మేము డ్రిల్ చేసిన తర్వాత కూడా ఫర్దర్ వీడియోలు అయితే మీకు తెలియజేస్తాను. ఈ ల్యాండ్ ఒక ప్రొఫైలింగ్ సర్వే అంటే మొత్తం అంతా కూడా ఫస్ట్ జియోలాజికల్ కండిషన్స్ కానీ, లేదా టోపోగ్రఫికల్ కండిషన్స్ కానీ, జియోమార్ఫులస్ కండిషన్ కానీ, లేదా ఇక్కడ డ్రైనేజ్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం అయితే జరిగిందండి. ఈ అబ్జర్వ్ చేసి మనం అయితే పాయింటింగ్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది కూడా డిసైడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇది మనం పాయింటింగ్ ఎలా పెడతాము అంటే జియోలాజికల్ కండిషన్స్ బట్టి, టోపోగ్రఫికల్ కండిషన్స్ బట్టి మన యొక్క డ్రైనేజ్ ప్యాటర్న్ బేస్ చేసుకుని మన పాయింట్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఏంటంటే ఓన్లీ జియాలజిస్ట్గా తెలుస్తుందండి ఇది పాయింట్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది. ఎందుకనంటే మొత్తం ఏరియా వ్యూ అంతా చూసినప్పుడు కానీ, తిరిగినప్పుడు కానీ ఏ కండిషన్ ఎలా ఉందో ప్రతి జియాలజిస్ట్కి తెలుస్తుంది. కాబట్టి జియాలజిస్ట్ సెలెక్ట్ చేసే పాయింట్ 10 పాయింట్లలో 8 పాయింట్లు అయితే సక్సెస్ అవ్వడానికి ఉంటుంది. ఇది ఏ విధంగా అంటే ఒక 60% మాత్రం జియోలాజికల్ నాలెడ్జ్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. అదే విధంగా తర్వాత ఏంటంటే ఈ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఒక 40% ఈ ఎక్విప్మెంట్ని బేస్ చేసుకుని ఇంటర్ప్రిటేషన్ చేసి అనాలిసిస్ చేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి అది ఎంత ఉండాలి ప్రతి వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇది యొక్క సక్సెస్ ఎలా అయింది ఏంటన్నది కూడా ఫర్దర్ వీడియోలో మీకు పెట్టడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే సర్వే వరకు చేస్తున్నాము. తర్వాత డ్రిల్లింగ్ ఇవన్నీ అయిన తర్వాత కూడా దాని అప్డేట్ కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. మా ఇన్వెస్టిగేషన్ అనంతరం మేము ఏదైతే పాయింట్ రికమెండ్ చేసామో ఆ పాయింట్లో డ్రిల్లింగ్ చేయడం అయితే జరిగింది. డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఎలా అయితే సక్సెస్ఫుల్ అయింది. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక ఈ నెంబర్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్. సేవ్ ద వాటర్, సేవ్ ద నేచర్.